ఇదిగో నీ గడ్డ మంచి ఏ చెబుతున్నా ఏదో నీ గడ్డ బయలు కమ్మి కాదు నువ్వు తట్టింది ఆడా గడ్డ మీద తట్టాను గడ్డ మీద గడ్డం అదే ఇంకేడ తట్టాను దాన్ని గదిలించుకొని మోసం తెప్పించుకుంటారు మీరు మీ కట్లో ఒక మనిషి గోత ఉంది గోద ఎవరికండి నేను నా కళ్ళారనే చూసినామా ఎర్ర ఎక్కడ చూపో పుట్ట బిగిలినట్టు బిగిలినారు అడిగిట్టా అడిగిట్టా రాడా ఎవరా అంతా యాడికి వచ్చినారు ఈ కరు సరుక ఎవరా ఇప్పుడు నారెవరా నువ్వు భోగేస్తాడు అవును ఇప్పుడు నారేత మొదలైందిరా నారా ఏందిరా చెప్పడానికా ఏ చెప్పానుగా కనీసం కుర్చీ కూడా లేదురా పట్టు అదే అది నీకు తెలవదంటరా ఒరే పెద్దోళ్ళ కాలంలో 7 బళ్ళు మీద పోతుందంట ఆ తెగ్గొట్టిన మొక్కిది సుబా సరిగ్గా ఉందేడా 5 దింగి మనిషి వంగిపోతాడు ఊడేరేగా నా ముందర బీడీ తాగుతాడేరా ఏ పరి బిడే ఊడవుడా మనిషి దొరపోతుడా ఎంత ఉంది బాగానా నీకు ఎంత ఉందా 3 ఎకరాలు చాలడం 3 ఎకరాలు చాలడం అంటే మేము పారేసి పిల్లలు అంత ఆస్తి పెట్టుకుని మేము పారేసి పిల్లలు కదా ఇది పారేసిన బీడీ కదరా ఫార్మేట్ సిగరెట్ ఫార్మేట్ సిగరెట్ అంటే ఫార్మేట్ సిగరెట్ అంటే నువ్వు పారేస్తే సిగరెట్ వెరీ గుడ్ అవురా అది లేదురా బాయ్ అమ్మా ఏడుందో నాకు గుండె ఇచ్చుకోపోదురా మీరు ఏం అడగలబా ఏమైనా మాట్లాడదు ఇంకోబా అవునరా నారేత మందలే నారేత నా నారేత కొసుకొచ్చేస్తుంది అదే నారేత పొలంలో పొయ్యేసి ఇదే సంతోషం గడ్డ అదే నారేత వచ్చేస్తుంది పొయ్యి ఆ సంఘంలో మేస్త్రం ఉందంట అది కనుక్కొని రాపో పొయ్యి మొదలెటా ఆయన గ్రామ సిక్కుతున్నట్టుందా గెముల మీద నడిచే దొరుకుతున్నట్టుంది కదా అదే మా ఆయనకి దెంగిరెడ్డికి నాటుందట దెంగిరెడ్డి ఆయన ఆయనే కుంపి మాస్టర్ ఆయన పేరు అదా ఏంటంట ఆయనకి 3 ఎకరాలు జానుడుందట 3 ఎకరాల 3 ఎకరాల జానుడు 3 ఎకరాలు బాగానే ఉంది జానుడు ఏంది మళ్ళీ మధ్యలో పక్కన ఆయనకి నాటు నాటుందంట నాటమ్మ ఓహో నారా తెయ్యాలంట ఎంత ఇస్తుందంటే అది కూలే ఎంత మీరు ఎట్టపోతారా మేమా మనిషికి వచ్చి 400 మనిషికి వచ్చి 400 గంటకి 400
400 వీడేనా ఎంత ఇస్తాడు? ఇస్తే 800 ఇస్తావు బాయ్ మరి మరి వాళ్ళు ఎంత అడుగుతారో 400 అంట నువ్వు ఎంత ఇస్తానన్నా 800 వస్తాం అవి నీ డబ్బులు అయ్యా మళ్ళీ అది కూడా నీ డబ్బులు ఏంటయ్యా మనం ఎందుకు ఇస్తాం ఏమో పోరా నాది మాత్రం నీ మీద పెట్టున్నానా పని మిత్రమా ఆ, 400 800 ఈ మేము ఆ, ఇస్తే 800 ఇస్తాం బాయ్ లేకపోతే ఇంకో సంగతి వెళ్తాం బాయ్ 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 కలమనిషి పనులు లేని కాలం మేము గంటకు వచ్చి 400 లెక్కన పోతున్నాం గంటకి నువ్వు గంటకు వచ్చి 800 లెక్కన ఇస్తానంట మరీ అంత రేటా ఇంకొక 200 కలుపుకొని 1000 రూపాయలు లెక్కన ఇవ్వమని చాలు వస్తాం 1000 రూపాయలా ఆ, ఎందుకా ఆ. 2000 ఇస్తాయినా బాయ్ నీకు ఈ మళ్ళీ అయ్యే మాటలమ్మా ఆ? నేను అదే పోరాడుతున్నా ఇదిగో నేనేమంటున్నాను గంటకు వచ్చి 400 లెక్క ఇవ్వమంటే ఆ అబ్బాయి ఏమంటాడు 800 అంటాడు 800 యాడ్ గిట్టుబాటు అవుతుంది ఓ డబ్బులు అవుతాయి కదయ్యా ఇవ్వమంటుంటే ఆ అబ్బాయి ఏమంటాడు 2000 ఇస్తానంటాడు 2000 అంటే గిట్టుబాటు అవుతా సరే ఏం చేస్తాం పని లేని కాలం ఒప్పుకోవాలి తప్పిద్దా సర్లే అవునమ్మా రే చాలా మంచి వాళ్ళు 2800 అంటారే వాళ్ళు మనుషులు ఎలా ఉంటారో పిలవమని నేను చూడాలా అన్నారు మనుషులు జయమా ఆ, ఆయన రెడ్డి అంట ఆ, నీ పూల చూడాలంటమా 43 మంది ఉన్నారు 43 మంది ఆ, బర్రె. అవును 43 మంది కూలోళ్ళు ఆ, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 44 మంది ఇంకా కావాలంటే 58 మంది కూడా ఉన్నారు గోసులు అయ్యే చూడు. చూడు. ఎట్లా కొట్టగానా? ఆయన రెడ్డి చూడాలట ఆ, వాళ్ళ పూలు అంతా ఒకసారి చూపిమా. పిలవాలా ఆ, సరే పిలుస్తా నాదేముంది నాదేం పోయింది పిలవడానికి నా నోరే అంత ఇదేం బదులే నీ దాడా ఉంటది నాదేం పోయింది పక్క పోతే పాతి ఈడ ఉంది పాతి. అంతేనమ్మా నెమలి చెప్పలేదు ఇంకా ఆ. ఓయ్ మే సికిలికి ఓ మేస్త్రమ్మ ఆయన దెంగిరెడ్డి వచ్చాడు నేను చూడ అంటున్నా అమ్మాయి ఆ. అమ్మా ఏచేస్తుందా ఆ అమ్మాయి ఏత ఆ అమ్మాయిని అసలు ఏతకే పెట్టం రెడ్డి ఆ అమ్మాయి ఎప్పుడు నుసుకులు దొక్కేస్తా ఉంటుంది ఏడొక చెయ్యి ఉంది రెడ్డి అదిగో ఏ మాట మాట చెప్పాలి ఆ అమ్మాయి నుసుకులు బాగా దొక్కిద్ది ఏత కూడా 4 మనుషులు ఏతేస్తాయి చెయ్యి ఖాళీ లేదా అవును ఆ అమ్మాయి మంచి అమ్మాయి బాగా వేస్తుంది 10 మందిలో ఒక మనిషి అవును పర్వాల బిలువు ఆ. ఓ మే కలుగా అమ్మో అమ్మో ఏం కూడా ఏచేస్తుందా ఈ అమ్మాయి ఏత ఇంకా బాగా వేస్తుంది కట్టెట్ట పట్టుకుంటాను ఎట్ట పట్టుకున్నది నోటుతో పట్టుకున్నది చేతిలో ఖాళీ లేదా నోటుతో కట్ట పట్టుకున్నది 2 చేతులతో గుచ్చి తిట్ట అమ్మో ఆ అమ్మాయి 4 మనుషులు ఏతేస్తే ఈ అమ్మాయి 8 మనుషులు ఏతేస్తుంది కనపడుతుందిలే ఇంకొకరు బిలువు ఓ మే బొక్క పాలకదేనా పిల్ల ఆ అమ్మాయి వాళ్ళ సిగ్గులు అయ్యా ఏమంట రెడ్డి గారు ఈయన గంగిరెడ్డి మా రెడ్డి గారిని ఏం కాదు వీడుకో నాకు ముందు కూర్చొని ఈ ఊరు ఏందో ఈ సంవత్సరం కానీ ఆయన పుట్టిందే ఏంది దీనికైనా ఆయన ఏరా స్వామి కొడుకు ఏలాడ స్వామిలే సరే అయితే ఏమి కూడా ఏమి వేసే తట్టుకుంది ఏత బాగా ఆ అమ్మాయి బాగా వేస్తుంది ఏత ఆ అమ్మాయి అన్ని బాగా చేస్తుంది ఇంకోటి ఏంటంటే లాస్ట్ అమ్మాయి 4 కట్టలతో సహా కావిడితో సహా చెంగోలతో సహా మొత్తం చేస్తుంది ఆ అమ్మాయి అయితే మీరందరూ ఆగిపోయాం ఒక్కటే రమ్మను ఆ అమ్మాయి ఒక్కటే వస్తే ఎట్టగా నువ్వు అన్ని చేస్తుందని నేను మేస్త్రమ్మని ఓహో పిలు ఓ మేస్ అయ్యేం పేర్లు రయ్యా అయ్యి వాళ్ళ అమ్మ నాన్న పెట్టి పేర్లు అయ్యి మీ లెక్కలు కాదు లేవు మా అమ్మ నాన్న పెట్టారు ఆ పేర్లు పిలుచుకుంటున్నాం చూద్దాం పిలువు అమ్మ ఆయన దగ్గరట్టు వచ్చాడు నిన్ను చూడాలంటున్నాడు రా అమ్మ కొద్దిగా నిన్ను కాదు దోగడతారా తొందరగా ఇవే అబ్బా రే
పోరా బిడ్డా మాకు లేయమ్మా పోతున్నా రాబడరా ఇమినా రే బిడ్డా మొన్న సుబ్బారెడ్డికి చెప్పుండ కానీ మాన ఏమరిడా సుబ్బారెడ్డికి మాన చెప్పుండ కానీ ఆ మాన ఆపి ఏమా ఏమి సరిపోద్దులే ఏమి వచ్చినంత దూరం నుసుకులే లేవురా ఆ దెబ్బలు కూడా సదరం చేసే తట్టుకుంది ఏమ్యా సరేగానే బిడ్డా అద్దుకుడు పెట్టుకొని అద్దుకుడు అద్దుకోడు కదా అదే ఉండొచ్చులే పోయా కూలని చూసావు మేస్త్రమ్మని చూడవా వేశ్రమని కూడా చూడాలా మేస్త్రమో నిన్న దెంగిరెడ్డిని చూడాలంట ఒకసారి రావా బిడ్డా ఈమె మిత్రమా పర్వాలేదా ఎవరిడా ఏమైంది మే మేశ్రామని వాళ్ళందరూ కైలో ఉంగిచ్చే మేశ్రామని రూమ్ కాడికి రమ్మను ఎందుకు ఎవరిడా ఎందుకా ఆడ ఇందాక క్యారేజ్ అన్నం తిన్నాను ఆ గిన్నెలు కడగద్దా నేను లోగా మిత్రమా సరేగానే నువ్వు నారిపెరుకు అమ్మా పోండి నారుక మూలకాయలకు పోండి అమ్మా ఇక్కడ ఇక్కడ కూర మొన్న పచ్చేసినాం ఇక్కడ పుల్లలు ఉంటే ఇక్కడ గుడ్లు కూడా ఆడ మొన్న కూడా కేజీలతో ట్యాటర్ దిగబడింది ఇక్కడ గుడ్లు పైకి ఎత్తుకోండి జలగలు ఉంటాయా మాత్రం పిచ్చి కదా రీట్కే కట్టవా ఆడ కాలం ఉంటదంట మా కూలోళ్ళు దాటలేని అంటున్నారు మీ తలకాయ మనిషిని పంపించి కొట్టుకు మా కూలోళ్ళు దాటించవా అయినా తలకాయ పోయి కాలువ దాటి వాళ్ళని ఆ చెలో పోతారు ఏడన్నవా ఏడా నేల్టాకి ఇక్కడ పక్కనే జలగలు ఉంటాయి అంట కరుచుకుంటాయి జలగలు కరుచుకుంటాయి ఎప్పుడే దాటిచ్చేదా ఈ కర్రగాని జనపని దాటి రావాలా కాలం దాటి ఒకసారి దాటివా ఉంగైతే పట్టుకో చేతి పట్టుకో ఉంగుకో వాంగమంటాడా ఎడుకు బొగ్గితే ఎక్కడికో తెలియదు ఇడికి ఒకసారి తీసుకెళ్ళి అప్పుడు తెలుసు పట్టుకోవడం అవుతుందా కానీ కానీ రెడ్డిని ఏమి నేను దాటిస్తారా మనోడు పక్కన నువ్వు భలే దురదలో ఉంది గుడ్లు తడిస్తే గుడ్లు ఊరదీసా ధరిని పెట్టేసాము దిగు మళ్ళీ నారే చేసి వచ్చినప్పుడు కట్టుకోబోదు గుడ్లు తడిచిపోతున్నాయి అంటుంటేనా ఎత్తవే నన్ను అంటలేదు అట్లా నేర్చి పడతాడు నువ్వు నీ ఎత్తలేదు నువ్వు దూపలంగా సల్లంగా దూకి ఆ బొక్కలో పో అలా మనిషి వెళ్తున్న పోతారా ఎత్తు పెట్టరా ఊరోడు నువ్వు అందుకో గుడ్లు పడుతున్నాను నేను రోడ్లు నువ్వు తల నువ్వా
రోడ్ రోల్ రైమ్యా ఆ, ఆ. రోడ్ రోల్ రైమ్యా ఆడే 10 గంటలకు మిత్రమా. ఏమా రమ్మరా ఆ అమ్మాయిని ఊరికి నెత్తి పక్కన పెట్టా ఓయ్ ఓయ్ అన్నా ఉండే అబ్బాయి నీ కాపు నుండి నాకు కొట్టివా అబ్బాయి నన్ను దాచిస్తాడు పోతే సెకండ్ కాదురా అబ్బా. ఇంటికాడ ఆత్రం తీసుకుంటాడు రోడా నువ్వు కూడా దాటుతుంది టైం అయిపోతుంది. ఈ అమ్మ పాసు గోల ఈ మేస్త్రి చేస్తున్నాం అందుకే వద్దని చెప్పి మిత్రమా. నేను రాందాడు ఎప్పుడు పడుకొని అంటున్నాడు ఏం పాడు ఏం మిత్రమా. ఆ, వాళ్ళందరూ దాటారు కదా నేను దాటాలా నేను కూడా దాటాలా బాయ్ ఇది మటుకు వీడియో బాగా తీయబ్బాయి నాకు ఇంటికాడ లేమంటే లేదు మేళానికి వస్తే లేస్తే బాయ్ నేను బాందే వాళ్ళు ఏం బాధలేరా పోయి మొదటి కర్ర పెట్టందే వాళ్ళు కర్ర పెట్టినట్టు చేలో కొద్దిగా నన్ను దాచిచ్చేసి ఆ నారుకి అట్లా చేలు మీద అట్లా పరిచేసి వచ్చేసి సరే మిత్రమా మేము పోయి అట్లా పెట్టుకుంటాం జలగలో బలగలో ఎట్లా కట్టి మేము గరిపించేసుకుంటాం సరేనా? అది. నువ్వు కూడా ఉత్తరంలో కానీ ఇదిగో తలకాయ మనిషి అట్లా అనొస్తా చెప్పు ఏదో నేనే చేస్తా ఏదో రెడ్డి బలే పవర్ లో ఉన్నాడే ఆయన 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 కదైనా పవర్ ఉంటేనే మేము పెంచుకుంది సర్లే, నేను దాటిస్తాయ్యా. ఆగాగు రెడ్డి అంత నా పవర్ లో ఉన్నాడా ఈ చేలో పురుగులు తేళ్లు ఉంటాయి అని తెలుసుగా రెడ్డికి తెలుసు ఆయన ఒక్కడే రావాలిగా వాళ్ళ మనవడిని ఎందుకు తీసుకొచ్చినాడు ఏడమ్మా మనోడా వాళ్ళ మనవడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండి ఇట్లాంటి పల్లి చేస్తలేదు ఆయన ఒకళ్ళ తేలు బలి పరిస్తే ఆ పిల్లోడిని ఓమో మనిషి మీద దున్నపోతాం మనోడు ఈడు ఆ అబ్బాయిని ఏమంటారు మీ మనవడు కదా అబ్బాయి పసిపెట్ట మనోడు కాదు ఏరా స్వామి కొడుకు ఏలాడు స్వామి మిత్రమా తెల్లపోతులు తెల్లపోతులు అన్న మా ఇంటికాడ బోగు చుక్కు దానికి వస్తున్నట్టు నన్ను దాటిస్తే అబ్బాయి వాళ్ళు మొదటిసారి పెట్టినట్టుండ్రు మిత్రమా ఈ నడుపులు మిత్రమా వద్దండి అటు తిరిగి వస్తారా నడుము పట్టుకున్నారు రక్తం కక్కుని తెచ్చుకోండి అటుమా ఆ అప్పుడా మెల్లిగా మెల్లిగా ఆ. ఈ మిత్రం సింపుల్ ఉద్దికేసింది ఆ, మరి అంతే. వంగ మొలకాయలు వంగడమ్మా మొలకాయలు వంగడ ఎంద్రే దారోడవా వంగమా అమ్మో మిత్రమో నువ్వు అంటు పెట్టమ్మా. మిత్రమా మేత్రమ్మో ఒకసారి నువ్వు దేవుడు తలుచుకొని ముందు కర్ర పెట్టమ్మా తర్వాత మేము పెడతాము దేవుడిని తలుచుకొని పెట్టాలా మొదటి కర్ర అంతేనా ఏమన్నా కాదు ఎవరైతే ఏమైంది మీకు పంట బాగా పండాలంటే కదా దేవుడు తలుచుకొని మొదటి కర్ర పెడతాను మీకు పంట బాగా పండిద్ది ఓం నమః శివాయ ఈ కర్ర పెట్టినట్టే మాడి మసైపోయి ఈ చేను ఇంతటి తోటి నాశనం అయిపోయింది అటు మలుకమా అయితే అమ్మో ఊర్లో పోతుందా ఊర్లో పోతుందా అసలు ఇదేంది తల మనిషి వెనక నిలబడుకుంటుడు తల మనిషి కాదు మేత్రమ్మా తలకాయ మనిషి తలకాయ మనిషి. నీకు నోరు లేదు కదా నాకు నోరు బాగుంది నాకు నోరు లేదు కానీ పెద్ద నోరు అయితే ఉందలే కానీ ఇదిగో బాయ్ ఆ మిత్రమా గీరుకుంటారు ఏముందనేడా దొరుకుతుంది మనం ఎక్కడి నుంచో ఓ మే వస నా సౌతులారా ఈడ చీకటీలు గుద్దర్సనే కానిడా ఓ బాయ్ ఆ చెప్పు మిత్రమా. చిన్న అమ్మాయి ఎవరు దేవుడు తెలుసుకొని మొదటి కర్ర పెట్టినమ్మాయి ఆ పెడుతున్నాం. ఓ తాటా మాట దగ్గొచ్చి నడిపిన కట్టినాక ముట్టిచ్చా నమ శివాయ ఈ సేలో రెడ్డి తల మనిషి తిరిగినప్పుడు
నాకు పాము ఏయ్! అక్కడ రక్తం చచ్చిపోవుగా ఓ! అమ్మ మీ వంతు ఇంకా. నాకు తెలీదు అదేంటో. డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చి దీవిస్తాం. డబ్బులు ఇస్తే దీవిస్తాం. ఉండు దోమలు కొడుతున్నాయి. మో మో లేదు మమ్మల్ని కాదంటే మటు క్యాకరిస్తూ మమ్మల్ని వస్తూ మమ్మల్ని అడగట్లేదు వాడు ఆ ఎమ్మిని అడగట్లేదు సిగ్గులేదు ఏందని బాధ ఏడు యాడున్నరా యాడుందరా పక్కన ఏ కళ్ళు బయలు కమ్మాలా నీకా రెడ్డికా నీకు పెట్టాలా రెడ్డి పర్లేదు కదా రెండు కలిసి కలిసి దో ఆమె దోపుతాం రేపొద్దున రేపొద్దున మరిపాళ్ళు ఎట్లా ఉంటారు జనం అందరూ దాని అవో చచ్చిపోవాలా కానీ కానీ అలా అయ్యేటట్టుకు లేదమ్మా తల్లి చేసేద్దాం కానీ దండలు పెట్టండి మే టైం కోసుకొచ్చేస్తుంది మే ఏం టైం నా గుండెల టైమా ఇదే వేయట్లేదా ఆడ మనుషులకు కూడా అదే మాట వస్తుంది ఆయన ఓమో ఇటు వంగండమ్మా ఓళ్ళు కడిపోయి వంగతరా సడుగుడా నీ కాళ్ళు సడుగుడా అయినా నేను వంగిన ఆయనకి అందాలి కదా కూర్చో కూర్చో నా గుంపులుగా అలాగే పోసుకో ఏమవుతుందా ఇది యాత్రదా ఇది యాత్రదా ఏమైందయ్యా ఏమైంది ఆడొక్కర్రా ఏడొక్కర్ర పెడతాది అది యాతదా అవతల ఆడొక్కర్ర ఏడొక్కర్ర ఆడొక్కర్ర సరే సైడ్రా ఇప్పుడు అవతల అవతల అమ్మాయి ఈ అమ్మాయి చూడు ఎట్టేస్తుందో నేను ఏడు చేస్తే నువ్వు ఎందుకు భయం ఏమి కరెక్ట్ గా వస్తుంది బట్టలకు బురద వద్దాను కదా దూరం పడుతున్నది రెండు కర్రలు పెట్టేయండి అమ్మా రెండే రెండు కర్రల రెండు కర్రలు పెట్టి ఒక చెక్కగానేమా రెండు కర్రలు ఎనకోట ముందు ఒకటి పెట్టేసేది అప్పుడు కై అంతా అయిపోద్దా అంతే నువ్వేగా చెప్పింది రెండు కర్రలు పెట్టమన్నావు ఎనకోటి ముందు ఒకటి ఏమి చుక్కర్లో ఉన్నాయి ఆ ఏమిగా కుక్కకు మళ్ళీ అలా మంచిగా లాపరండి మే పొలాన్ని ఇక్కడ ఎత్తులు పొలాలు ఎత్తులు పోతులు సన్న సన్నగా పెద్ద పెద్దగా ఉన్నాయి కొంచెం తలమని బాగా వృద్ధించుట ఒకరు లావుటు మనిషిని లాగండి మీద పోయే నారో 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 బాత పిల్లనిస్తావా బాత పిల్లనిస్తావా వేసిన కర్ర దొరికిపోద్ది అనుకున్నారా ఇది ఎందుకు లేదు తాడి చెట్టురా తాడి చెట్టురా
మేస్త్రమా రైడా ఎంత అడిగిన కూలా మేము 400 అడిగాము, మీరే ఏదో కొద్ది గొప్పలు 2000 ఇస్తానన్నారు. మీకు అట్లా ఒక మనిషికి గోత ఉంది. గోదా ఎవరికండి? నేను నా కళ్ళారనే చూసినామా, ఎర్రంగా ఎర్రంగా పండిపోయింది గోత. లేదండి, ఇదిగో మాకెవరికి లేదు, ఇదిగో చూసుకోండి. చూపిండి. మేస్త్రి చూసుకో, ఇదిగో చూడు, బాగా చూసుకో. ఏమి గోల్లేదు నా కళ్ళు కానీ బెత్తపోయింది. ఇదిగో రెడ్డా చెప్పా టెసరండి ఓ రెడ్డా, నేను చెప్పేది అంటవా? ఏదో ఇది ఎండ మీద రేపటి ఎండ మీద నువ్వు గెనెల మీద తిరుగుతున్న కర్ర పట్టుకుని కళ్ళు ఏదో బయలు గమ్మి. బయలు గమ్మి కాదు, నువ్వు తట్టింది ఆడా గడ్డ మీద తట్టాను. గడ్డ మీద అది గడ్డం అదే ఇంకేడ తట్టాను. దాన్ని గదిలించుకొని మోసం తెప్పించుకుంటారు మీరు. నేనేం చేశానయ్యా? గడ్డ మీద రెడ్డా అని చెప్పి గడ్డ మీద తట్టాను అనుకోలే, దాంట్లో తప్పే ఉంది. సరే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? ఏదో నువ్వు గెనాల మీద తిరుగుతున్నావు, కళ్ళు బయర్లు గమ్మి నీకేందో ఎర్రగా కనిపించినట్టుంది. మా గోద ఏడుంది అసలు? మా గోదలు ఎందుకు అని చెప్పు నువ్వు అన్నట్టు. అసలు మేము గోతలు దిగటానికి మేమేమన్నా ఏడన్నా నిలబడతామా చెప్పు? అసలు మాకేమన్నా సంబంధం? ఒక మాట, రెడ్డి గారు టిఫిన్ చేయకుండా వచ్చి పొలంలో తిరుగుతున్నారు. అదేలేమే, ఏదో నీ ప్రేమ. ఇదిగో నీ గడ్డ మీద ఏ చెబుతున్నా, ఏదో నీ ప్రేమ. ఇది నా గడ్డమా? సరే వంగుతున్నామండి. ఆయనకి అట్ట బయలు గమ్మినాయి కాబట్టి వంగదు సారి పడిందా? కళ్ళకు చూసినట్టేనే గోత. గోత మనుషులు తక్కువ నువ్వు నారా తెలుసువా? ఓ రెడ్డి, నేను చెప్పేది అంటవా? ఏదో మేము సిలికేత రంకలు రాటం వేస్తున్నావు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావు అనుకో, మేము ఎయ్యము. అసలుకే ఈ ఊర్లో మేస్రమ్మకి నోరు లేదని అందరూ అంటారా? నీ నోర్లు ఎత్తలా, నోట్లో నాలుకాయ లేదని అంటుంటారు అందరూ. నోట్లో పెడుతూ పరకో, నోట్లో నాలుగైదు ఆపేసి పెట్టుకో. ఆ రంకలు రాట దేవుడు దేవత, దేవుడు శక్తి. గోద కనపడినట్టే నాకు. మీద బండగా సేవగన్న మామ ఎట్టగాయి సమతయే వగన్న మామ. పైకెత్తో. లాభాల లాభాల తీసారా? ఆ మేస్త్రమ్మా నన్ను కిలాడి చేసింది. నా మనిషి అయిన మాస్క్ ఇస్తుంది కానీ నా కళ్ళు మాస్క్ ఎంగమాల గోత పెట్టుకొని మాకట్లా గోదలేదంటదా? రెడ్డికి అనిపించా ఏంది పిచ్చా? ఏందబ్బయ్యా? చెప్పాను ఎవరు ఆయన? కళ్ళని చూస్తా నేనేం చెప్పాను అబ్బయ్యా? ఆయన పిచ్చా చేపలమా? సరే ఉండు, నేను మాట్లాడతా ఆయన తోటి. నువ్వు పక్కన ఉంటూ నేను చెట్లో పోయి మాట్లాడొస్తా ఆయన తోటి. నేను పక్కన ఉంటా కదా, నాకు కూడా అట్లా పోయిన సంవత్సరం కూడా అంటుతో తనకి పమ్మనేలికే పాప బాలెంత గోద్దలు ఎందుకు అని చెప్పి పంపించారు, చంపేశాడు. ఆ క్యారేజ్ గిన్నె నేను దోమేస్తా ఉండండి, నేను పోయేస్తా చెట్లోకి. ఈ సంవత్సరం ఓ రెడ్డా, ఓ రెడ్డా, ఓయా చెప్పు తల్లా. ఇదిగో మాలా ఎవరికి గోద లేదు, గోద రాదు. చూసినా చూసావా? చూసావైతే సరే వదిలి. చూసావైతే నువ్వు గోద చూసినానమ్మా. నీ కళ్ళు కనిపించవు కాబట్టి ఆడెత్తం వెళ్ళి వాళ్ళు చూడమను, అక్కడ ఎత్తం వెళ్ళి. నీ సూపులు కూడా నాతో చూడలేదమ్మా. ఇట్ట అంటారు
అంటారు. ఏం జరుగుతున్నాడా? ఓరెడ్డా అన్ని పుణ్యం తెలియని పసిపెట్టిన నా మాట అనబాక. వాళ్ళకి అసలు నోట్లో నాలుగున్నాయా, పొళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి, కాళ్ళు ఉన్నాయా? కాళ్ళ సందులు ఏమైనా ఉందా? కాళ్ళు లేవు, పొళ్ళు లేవు, తలకాయ లేదు, నడుము లేదు, పొట్ట లేదు, పొట్ట కింద మాత్రం ఉంది. ఏళ్ళు ఉండరా సెగలు చూసుకుంటా కనీసం. రెడ్డా కళ్ళు కూడా ఒక్క మాట ఇదిగో ఇది ఆడుతోస్తుంది చూడు. వంగడా నీకు కానీ ఆ గోతగా చూపిపోతే అప్పుడు అడగండి, నన్నే మోసం చేస్తారు. వంగలో అబ్బాయి ఇదిగో రెడ్డి గారు, ఇదిగో మీరు రెడ్లు కావచ్చు, మేమేదో కావచ్చు, రెడ్డి చెప్పేది మీరు రెడ్లు కావచ్చు, మేమేదో కావచ్చు. ఇదిగో 3:30కి 3:50 ఇదిగో నేలటాకి కింద చీకటిగా ఉంటది, ఒక అరుగు ఉండిద్ది. ఇదిగో నేను చెప్పేది నువ్వు రెడ్డి కావచ్చు. పడక కూడా చెప్తుంది. నేలటాకి కందంట ఏడా నేలటాకా అడుగోండి నారాజ్కి. ఒంగు ఆగండి. ఎందుకు రెడ్డా నీకు మాకు గొడవలు? అసలుకే ఆ చేలో దెయ్యాలని అని చెప్పి పిల్లలు భయపడుతుండ్రు. ఏదో ఎట్టో కట్ట తంటాలు పడి అని నువ్వు ఆ చేత్తో నన్ను కూడా తీసుకుపోమా. ఇదో రెడ్డా నీ కాళ్ళు పట్టుకుని బతిలాడతా. అయ్యి కాళ్ళు అయ్యా ఎట్టో కట్ట ఆ కొద్దిగా యాతేపించుకో, మా కూల్ డబ్బులు మాకు ఇచ్చే. అసలుకే అదిగో మరిచెట్టుకాయలు దెయ్యాలని అలా పిల్లలు బాధపడతారు. సరే ఆ కొద్దిగా యాత గుచ్చి పిచ్చేసుకుంటాము, తొందరగా అయిపోయింది. గుచ్చి పిచ్చుకుంటా. సరే గాని ఇద్దరి మీద గోద లేదంటరా, ఏంది గోద లేదంటరా? ఇక్కడ సన్నకాడ కూర తినలేదా? గోద కూడా తిని పచ్చాక తోడా తీతనే. నేనేం సమాధానం చెప్పాలి? ఈ కాలనీలోకి వెళ్ళి అసలు ఈ కాలనీ పేరే చెప్పట్లేదు. ఈ కాలనీ వాళ్ళు వచ్చి కాడి నుంచి ఇన్ని రోజుల నుంచి మేము యాత్రకు తీసుకెళ్తున్నా మేస్త్రిని, ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. నువ్వు గోదా అని పట్టుకున్నావు. నా గోదా ఆడు ఏం జరిగింది? పిల్లకి ఏదో ఇబ్బంది అయిపోయింది, ఏదో జరిగిపోయింది. వాళ్ళు పెద్దలకి ఏం సమాధానం చెప్పారు? అసలు ఈ ఊర్లో దెయ్యాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అద్దుకో ఏమైంది ఏం చెప్పండి. ఏమైంది ఏం చెప్పండి.